హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం మయూరి పుట్టక ముందే పురుడు పోసుకున్న ప్రతీకారం ఇంకా పద్మినీదేవి గుండెల్లో ఆరని చిత్తిమంటలా జ్వాలిస్తూనే ఉంది. వాడు బ్రతికుండగా నేను చేయలేకపోయిన పని వాడు చచ్చాక వాడి కూతురు చేసింది. వాడిని బతికుండగానే చంపేశాను. ఈ రోజు చచ్చి కూడా కూతురు ద్వేషంలో తగలబడిపోతూనే ఉన్నాడు. ఇలాగే ఇదే విధంగా ఆ వంశాన్ని సమూలంగా తుడిచిపెట్టేసి మీ దగ్గరికి వచ్చి చేరుతాను. అప్పటి వరకు ఈ గుండె పగతో రగులుతూనే ఉంటుంది అంటూ దృఢ సంకల్పంతో చెప్పిన పద్మినిదేవి కళ్ళలో కసి కారు చిచ్చులా మండుతూ ఉంటే, రుద్ర బ్రతికుండగా అది జరగని పని అంటూ ఆక్రోశంతో హెచ్చరించిన విశ్వక్తో, అప్పుడు వాడిని చంపేస్తాను అంటున్న పద్మినిదేవిలో వయస్సుకు మించిన పట్టుదల, పైశాచికత్వం కనిపిస్తూ ఉన్నాయి. వాడికి నా మీద అనుమానం వచ్చింది. మొదట్లో నేను అడిగిన ప్రతి దానికి ఆన్సర్ చెప్పేవాడు. ఈ మధ్యన అవాయిడ్ చేస్తున్నాడు. అనుపమని కలిసిన దగ్గర నుండి వాడి ఆలోచన మారింది అంటూ ఏదో పసిగట్టినట్టే చెప్తున్న విశ్వక్తో, వాడికి తెలిసే అవకాశమే లేదు అంటూ బలమైన నమ్మకాన్ని చూపించింది ముసల్ది. లేదు పిన్ని, వాడు చేసే పని ముందుగా ఎవ్వరికీ చెప్పడు. అటువంటిది నా గదికి వచ్చి ఇండైరెక్ట్ గా మయూరి యాక్సిడెంట్ వెనుక ఉన్న వారిని వదల్లు అంటూ నాకే చెప్పాడు. మయూరి మీద జరిగిన లాస్ట్ అటాక్ ని కేసీపీ శౌర్య తప్పించాడు. ఆ రోజే రుద్రకి ఏదో నిజం తెలిసింది. కానీ బయటపడకుండా నా చుట్టూ ఏదో చేస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచి వాడిని అబ్జర్వ్ చేస్తున్నాను కదా. రుద్ర అసాధ్యుడు. వాడు పసిగడితే చాలు పాతాళంలో నక్కినా తవ్వి తీస్తాడు. ఆ విధంగానే ఆ చిత్రావతి మొగుణ్ణి పట్టుకొచ్చాడు అంటూ ఎన్ని రోజుల ప్రయాణంలో రుద్ర ఇన్వాల్వ్మెంట్ ఉందంటున్న ప్రతి అనుమానాన్ని విశ్వకు వివరిస్తూ ఉంటే, అందులో కొడుకు అన్వీర్ చావుతో పాటు భార్య నుంచి కంపెనీ కాజేయడం వరకు ప్రతిదీ రుద్ర కావాలని చేశాడని విశ్వక్ నమ్మకం. అయితే విశ్వక్ సక్సేనా అస్సలు రూపం తెలిసే చేశాడా, తెలుసుకోవడానికే చేశాడా, లేక తెలియక చేశాడా అన్నదే $1,000,000 క్వశ్చన్. హాతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు విశ్వక్. ఒక రకంగా తెలియడం కూడా మంచిదే. ఎన్ని సంవత్సరాలు జీవితాన్ని కోల్పోయి ఏ ఆనందానికి నోచుకోకుండా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నా ఆ మయూరి కన్నీళ్లు చూస్తూ మనం సంతోషంగా బతికేశాం. అలాగే అది చస్తుంది అనుకుంటే ఇప్పుడు అందరూ ఒకే చోటికి చేరారు. ఇదే సరైన అవకాశం. ఇక ఉపేక్షించకు. వాళ్ళందరినీ సమూలంగా సమాధిలో పడుకోబెట్టి ఆ సమాధుల మీద నీ సామ్రాజ్యాన్ని స్థాపించు. నీ తండ్రి కల తీర్చి నా భర్త చావుకి న్యాయం చెయ్యి. ఎన్ని సంవత్సరాల నా ఎదురు చూపులకు విముక్తి కలిగించు అంటూ కసిగా విశ్వక్ను ఉసిగలుపుతోంది ముసల్ది. తప్పకుండా పిన్ని, మీ ఎదురు చూపులు ఫలించే రోజు ఎంతో దూరంలో లేదు. ఇక నుంచి ప్రతి నిమిషం, ప్రతి రోజు వాళ్ళకి చావుని చేరువ చేస్తాను అంటూ రక్త రుచి మరిగిన రాక్షసుల్లా నవ్వుతూ ప్రతిజ్ఞ చేశాడు విశ్వక్. రక్తబంధమని తెలియకుండానే రక్షకుడిగా నిలిచిన ఆ రుద్రుడికి ఈ రాక్షసులు చేసిన పాపాలు తెలిస్తే ఆ తల్లి ఎన్ని సంవత్సరాలు కాచిన ప్రతి కన్నీటి బొట్టుకి లెక్క కట్టకుండా ఉంటాడా? మొత్తం కుటుంబాన్ని ప్రాణం అనుకున్న ప్రేమను కోల్పోయి దేశం కాని దేశంలో జీవచ్చ వల్ల బతికిన ఆ తండ్రి ఒంటరి జీవితానికి వడ్డీ చెల్లించకుండా ఉంటాడా? ఉప్పు తిన్న విశ్వాసం మరిచి తనకు ద్రోహం చేసిన ఇష్రాత్ని వదలటానికి కారణం బిట్టు ప్రేమ. పనివాడి ప్రేమకే అంత విలువ ఇచ్చినవాడు సొంత వాళ్ళ జోలికొస్తే మృగల్లా వేటాడకుండా వదులుతాడా? అన్వీర్ తన స్వార్థం కోసం, తన గెలుపు కోసం మొదలుపెట్టిన ఈ ఆట ఎక్కడ ఎలా ముగుస్తుందో చూడాలి మరి. రుద్ర సెక్యూరిటీని దాటి వచ్చేసరికి వెయిట్ చేస్తూ కనిపించారు మయూరి. అప్పటి వరకు ఉప్పెనని అణిచిపెడుతున్నట్టు బలంగా నేలను తాకుతున్న రుద్ర అడుగులు ఎదురుగా ఉన్న మనిషిని చూడగానే ఆగిపోతే, రుద్రను చూడడమే మయూరి కళ్ళు కోటి నక్షత్రాల వెలుగులు నింపుకొని మెరిసిపోతూ ఉంటే పెదవుల మీద ఆప్యాయత కలిసిన అందమైన నవ్వు వచ్చి చేరింది. పెరిగిన గుండె వేగానికి వేగంగా పడుతున్న అడుగులతో పరిగెత్తినట్టే రుద్ర దగ్గరికి వస్తే,
క్షణం రంజని గారి ఆలోచన చేరి కళ్ళల్లో మెదిలితే ఎన్ని సంవత్సరాలు బిడ్డ కోసం కన్నీటితో ఎదురు చూసినా మయూరి కంటి చూపు తప్పించుకుంటూ తల తిప్పేశాడు రుద్ర. తనకు మించి ఉన్న కొడుకు భుజం పట్టి విసురుగా తన వైపుకు తిప్పుకున్న మయూరి, ఇన్ని రోజులు వెంటపడ్డ నేను నీకోసం వచ్చానని మోహన్ తిప్పేస్తున్నావా అంటూ కసురుగా అడుగుతూ ఉంటే, ఈ క్షణం ముందు వరకు ఎవరిని తప్పించుకు తిరగలేదు అంటూ చెప్పాడు బరువైన భావంతో. ఇక మీదట తిరిగే అవకాశం నేనివ్వను అంటూనే రుద్రముఖాన్ని రెండు చేతులతో పూర్తిగా తడిమి చూసుకొని కన్నీళ్లతో కౌగిలించుకుంటే చుట్టూ చూసిన రుద్ర ఒక చేతిని తల్లి చుట్టూ చేర్చి, అందరూ చూస్తున్నారుమా అన్నాడు లోతైన స్వరంతో. ఆ అమ్మని ఎప్పుడు ఇలా కౌగిలించుకోలేదా అంటూ తలెత్తి చూసిన మయూరి కళ్ళు ఎర్రపడి విడుస్తున్న కన్నీటికి నిలకడగా నిలవడం కష్టంగా ఉంది రుద్రకు. ఆన్సర్ చెప్పలేని మౌనంలో ఇబ్బందిగా ఇరుక్కుపోతే, మన జాతకాలింతే, ప్రేమని ప్రాపర్గా చూపించుకోలేం, పరిపూర్ణంగా అనుభవించలేం అంటూ రుద్రను వదిలి కళ్ళు తుడుచుకున్న మయూరి చుట్టూ మరోసారి చూసి పిల్లాన్ని పట్టుకున్నట్టు 6 అడుగులు దాటిన కొడుకు చేతిని పట్టుకుని బరబరా కాఫీ షాప్లోకి లాక్కుపోతే, నాకు అలవాటు లేదు అంటూ స్కూల్ పిల్లాళ్ళ ఇబ్బందిగా చెప్పాడు రుద్ర. నాకు అలవాటు లేదు అని కోపంగా చెప్తూనే కూర్చోమని కళ్ళతోనే శాసిస్తూ ఉంటే ఇక తప్పక కూర్చున్నాడు. పక్కనే కూర్చున్న మయూరి రుద్ర చేతిని చుట్టేసి భుజానికి వాలితే తల్లి ప్రేమ తీసుకోవడం కూడా ఇంత కష్టంగా ఉంటుందని మొదటిసారి అనుభవంలోకి వస్తున్న రుద్ర పరిస్థితి అధ్వానంగా ఉంటే కన్నీళ్లు తిరుగుతున్న కళ్ళను మయూరి గారి మీద నిలిపిన రుద్ర మనసులో మాత్రం లావా మరుగుతున్న ఆవేదన. ఐరా పాప తర్వాత మరోసారి గుండెను ఎవరో నొక్కుతున్న నొప్పితో ప్రాణం విలవిలలాడిపోతూ ఉంటే, ఈ క్షణం ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళు ఎదురుగా ఉంటే వాళ్ళ బాడీ మొత్తం బుల్లెట్స్ తిప్పాలన్నంత కోపంగా ఉంది. పాదాలకు మట్టంటకుండా పెరిగిన యువరాణి, తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని శాసించగలిగే మహారాణి, అయినా కూడా ఈ రోజు వరకు కూడా కన్నపేగు తీపి తెలియని పిచ్చి తల్లి అంటూ సిద్ధార్థ్ చెప్పిన మాట మదిలో మెదులుతూ ఉంటే నరనరాల్లో రక్తం వేగంగా పారుతోంది. కొన్ని నిమిషాల పాటు ఇద్దరి మధ్య మాటలు లేని మౌనం మిగిలిపోతే తల్లి ప్రేమ కంటిగట్టు దాటి వెచ్చగా రుద్ర చేతిని స్పృశిస్తూ ఉంటే నెమ్మదిగా రెండో చేతిని తన చేతిని బిగించిన మయూరి చేతి మీద ఉంచాడు రుద్ర. ఇది చెప్పు, నువ్వు ఎప్పుడైనా అమ్మ ఒడిలో పడుకున్నావా అంటూ రుద్ర చేతిని వదలకుండానే అడిగారు మయూరి. రుద్ర ఏజ్ ప్రకారం లెక్క వేస్తే అటు ఇటుగా 45 ఉంటుంది మయూరి వయసు. చూడడానికి ఆ వయసు కనబడకపోవడంతో పాటు ఇప్పుడు అడుగుతున్న మాటల్లో కూడా ఆ వయస్సు తెలియకుంటే, హా అంటూ చెప్పాడు మృదువైన బరువుతో. మయూరి తలెత్తి చూస్తే ఎదురుగా ఉన్న గోడను దహిస్తున్నట్టుగా చాలా పదునుగా ఉన్నాయి రుద్ర చూపులు. ఐరా నీ ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయడానికి చాలా కష్టపడింది. బట్ కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఎంత కంట్రోల్ చేయాలన్నా మన వల్ల కాదు. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న సంతోషాన్ని కూడా తీసుకొనివ్వవు అంటూ చెప్పారు కోపంతో నిండిన రుద్ర ఆవేదన ఎమోషన్ బయటికి వ్యక్తం చేయలేని అసహనం అర్థం చేసుకున్న వారిలా. నెమ్మదిగా తల తిప్పి హెవీ బ్రీత్ తో ప్రెషర్ కంట్రోల్ చేస్తూ రుద్ర తల్లిని చూస్తే చిప్పిల్లుతున్న కళ్ళతోనే నెమ్మదిగా రుద్ర చెంప మీద చేతిని చేర్చి, అమ్మనురా, 9 నెలలు ఇక్కడ మోసాను అంటూ కడుపు మీద చేతి నుంచి మయూరి గారు చెప్తూ ఉంటే రుద్ర ఒళ్ళు గగురుపాటుకు లోనైంది. ప్రసవ వేదనతో అలసిపోయి కళ్ళు మూశాను. ఆ క్షణం ఇక నిన్ను చూడలేనని తెలుసుంటే ప్రాణం పోయినా కూడా కళ్ళు మూసేదాన్ని కాదు. కళ్ళు తెరిచిన నా చేతిలో చచ్చిపోయిన బిడ్డనుంచారు. అది చూసి గుండె పగిలేలా ఏడ్చాను. ప్రాణం పోతే బావుండు అనిపించింది. నీతోనే నా జీవితంతో సిద్ధుతో గడిపిన ప్రతి క్షణం, ప్రతి సంతోషం బలవంతంగా నా నుంచి దూరం చేసినట్టయింది. భరించలేకపోయాను. చీకట్లో నాలో నేనే ఏడుస్తూ ఉండిపోయాను. అందరిలా మామూలుగా పుట్టుంటే బిడ్డను కోల్పోయిన కడుపు కోత మాత్రమే ఉండేది. సమాజాన్ని, కన్న తండ్రిని, చివరికి నన్ను శాసించాలనుకున్న నా తలరాతను కూడా ధిక్కరించి నీకు జన్మనిచ్చాను. నా ప్రేమకి ప్రతిరూపం నువ్వు. నీతోనే నా జీవితంలో నవ్వు చెదిరిపోయింది. ఇప్పుడు నీతోనే తిరిగి ఆ సంతోషం నా చెంతకు చేరింది. దూరంగా ఉండడం కుదరదు అంటూ గట్టిగా కళ్ళదువు పెట్టి తుడుచుకుంటున్న మయూరి శాసిస్తున్నట్టే చెప్పారు. ఇంచుమించు సిద్ధార్థ్ కూడా ఇలాగే చెప్పినా, కాకపోతే అక్కడ బెదిరింపులు లేవు.
ఇక్కడ ఈ నీలంబరికి రిక్వెస్ట్ అంటే ఏంటో తెలియదు. గుండెలకొస్తున్న కన్నీళ్లతోనే కాసేపు నవ్వుతూ, కాసేపు బెదిరిస్తూ, మొత్తానికి తను చెప్పింది జరగాలి అని శాసిస్తున్న ఆ తల్లి ప్రేమ రుద్రకి చాలా కొత్తగా అనిపిస్తోంది. కొడుకు చెప్పింది విని మురిసిపోవడం, చేసేది చూసి పొంగిపోవడం తప్ప ఏ రోజు ఇలా ఉండు, అలా ఉండాలి అని ఏ రోజు రంజని గారు చెప్పింది లేకపోవడంతో మయూరి జిరాక్స్ కాపీ నువ్వు అంటూ మళ్ళీ తండ్రి మాట మదిలో తెలిచేసరికి ఉలిక్కిపడి లేవడానికి చూసిన రుద్రను చేతిని పట్టి గుంజిన మయూరి, నాకు మల్ల యుద్ధం తెలుసు అంటూ చెప్పారు కోపం నింపిన కళ్ళతోనే భయపెట్టడానికి ప్రయత్నిస్తూ. క్షణకాలం ఆ తల్లి కోపాన్ని రెప్ప వేయకుండా చూసిన రుద్ర పెదవులు సన్నగా సాగితే సిద్ధార్థ్ మీద అరిచినంత తేలిగ్గా, కోపం చూపించినంత తొందరగా మయూరి దగ్గర ఉండలేకపోతున్నాడు రుద్ర. వేద్ కూడా ఇంతే. తండ్రి మీద అరుస్తాడు, గొడవ పడతాడు. రంజని గారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం తల్లి మనసు నొప్పించకుండా సున్నితంగా, సౌమ్యంగా ఆవిడ చెప్పేది మాత్రం వింటూ ఒక్క మాట ఎదురు చెప్పడు. ఎంతో కోపం వస్తేనే వీలైనంత వరకు దూరంగా ఉంటాడు, లేదా మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ప్రస్తుతం రుద్రకు తన పరిస్థితి కూడా అలాగే తోస్తూ ఉంటే తల్లి ప్రేమంటే ఇంతే కాబోలు. తండ్రి మీద చూపించే కోపంలోనూ ప్రేమ ఉంటుంది, కానీ తల్లి దగ్గర చూపించే మౌనంలోనూ ప్రేమే ఉంటుంది. తెలియకుండానే తను ఎందుకిలా అయిపోతున్నాడు? సిద్ధార్థ్ మీద అరుస్తున్నాడు, కోపం చూపించాడు, చివరికి వదిలేసి వచ్చేశాడు. నిన్నటి వరకు ఆడి ఆట పట్టించి ఏదో ఒక విధంగా అల్లరితో విసిగించిన మయూరి దగ్గర ఇప్పుడు మౌనంగా ఉండిపోయాడు. తమ్ముడితో కంపేర్ చేస్తున్న ఫీలింగ్స్ తో సడన్ గా ఏదో గుర్తుకొచ్చిన వాడిలా లేచి నిలబడ్డాడు రుద్ర. నీ సొంత రక్తం కాదు అని అమ్మలు చెప్పింది గుర్తుకొచ్చిన రుద్ర కనుబొమ్మలు ముడిపడితే ఎందుకు అని చెప్పలేని కోపంతో మనసంతా చికాగ్గా మారిపోయింది. ఛ, వై మీ? వాళ్ళు నా పేరెంట్స్. నేను ఫస్ట్ నుంచి వేదిలో ఉండలేదు, అంతకు మించి డిఫరెన్స్ ఏమీ లేదు అంటూ తనకి తానే చెప్పుకుంటున్న అసహనంతో టేబుల్ ఎడ్జ్ బిగించి వెళ్దాం అనడంతో దెబ్బలు తింటే గాని దారిలోకి రావు నువ్వు అంటూ బెదిరిస్తున్న నవ్వు మొహంతో లేచారు మయూరి. వింతగా కొత్తగా తోస్తున్న తన ఫీలింగ్స్ కి కొడతారా నన్ను అంటూ రుద్ర చిత్రంగా ప్రశ్నిస్తూ ఉంటే డౌటా అంటూ కళ్ళు ఎగిరేసిన మయూరి చాలా రఫ్ గా రుద్ర హ్యాండ్ మెలివేసి, నా మల్ల యుద్ధానికి సాక్ష్యం కావాలంటే మీ నాన్నని అడుగు, ఒళ్ళు హోలం చేసి పడేసేదాన్ని. తిరిగి కొట్టడం కాదు కదా, గట్టిగా అరవడం కూడా చేతకాక కాళ్ల బేరానికి వచ్చేవాడు అంటూ అంతలోనే నవ్వేస్తూ టీనేజ్ పిల్లలా బెదిరిస్తున్న మయూరి గారు ఆ వయసులో మిస్ చేసుకున్న మూమెంట్స్ ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు. నొప్పిగా ఉంది అని రుద్ర అనడమే టక్కున వదిలిన చేతిని కంగారుగా చెక్ చేస్తూ, నాకు ప్రాక్టీస్ పోయింది రుద్ర, సీరియస్లీ నొప్పిగా ఉందా అంటూ వేలగా అడుగుతూ ఉంటే క్షణంలోనే కలవరపడుతున్న మయూరి తల్లి మనసుకి హత్తుకుంటూ, అమ్మోరిలానే బాగున్నారు అన్నాడు గాంభీర్యం నిండిన మృదు స్వరంతో. ఇలానే ఉండిపోరా నాతో అంటూ అడుగుతున్న అనురాగం నిండిన ఆ స్వరంలో అర్థింపుతో కూడిన కన్నీటి బరువు క్లియర్ గా తెలుస్తూ ఉంటే గబాల్న మయూరి గారిని వదిలి తన థింగ్స్ తీసుకుంటూ వెళ్దాం అంటూ కదిలితే కొన్ని క్షణాల పాటు కదలిక లేదు మయూరి గారిలో. కొడుకు తనతో ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు, అది ప్రతి తల్లి హక్కు. అయితే మయూరి పరిస్థితి అందుకు విరుద్ధం. గుండెను చీల్చుకుంటూ దుముకుతున్న కన్నీళ్లను టిష్యూస్ తో క్లీన్ చేసుకుని తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో బయటకు వచ్చి తన కారులో ఎక్కి కూర్చుంటే రుద్ర కోసం మరో కారు లేకపోవడంతో డ్రైవింగ్ సీట్ లో ఉన్న మయూరి గారిని డౌట్ గా చూస్తూ ఎక్కి కూర్చున్నాడు రుద్ర. పేరెంట్స్ కి ఇద్దరు పిల్లలు ఉండడం ప్రాబ్లం లేనప్పుడు ఒక పిల్లాడికి నలుగురు పేరెంట్స్ ఉండడంలో కూడా ప్రాబ్లం లేదుగా అంటూ మయూరి కార్ స్టార్ట్ చేస్తే అది వినపడనట్టే, మీకు నేను వస్తున్న విషయం ఎవరు చెప్పారు అంటూ రుద్ర ఎదురు ప్రశ్నించేసరికి సిద్ధు చెప్పాడు. మాట్లాడలేదు, నా మెసేజ్కి రిప్లై ఇచ్చాడు. కాఫీ బ్రేక్ అయిపోగానే కాల్ చేయమన్నాను, ఇప్పటి వరకు చేయలేదు. నీతోనే రావాల్సిన వాడు నీ వెంట రాలేదు. వదిలేసావా లేక వదిలించుకుని వచ్చేసావా అని నవ్వుతూనే సూటిగా మయూరి ప్రశ్నిస్తూ ఉంటే కోపం వచ్చింది అంటూ బయటకు చూస్తూ ఆన్సర్ ఇచ్చాడు రుద్ర. సిద్ధుకి కోపం తీసుకోవడం బాగా తెలుసు అని నవ్వుతూనే రుద్రను పట్టుకుని దగ్గరికి లాగి, నేను ఇక్కడున్నాను, నీకు కష్టంగా ఉన్నా సరే నన్నే చూడాలి. కొత్త బిచ్చగాడు పొద్దెరగడట, అలా ఉంది నా పరిస్థితి. చెట్టంత ఎదిగిన కొడుకు సడన్ గా ఇలా పక్కనుంటే ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో తెలుసా
అని నవ్వుతూనే మళ్ళీ రుద్ర బుగ్గలాగి, సర్లే, ఇంటికి వెళ్ళేసరికి అర్థమవుతుంది. ఫస్ట్ ఇది చెప్పు, ఏమని పిలుస్తావు నన్ను? నాకు మాత్రం అమ్మ అనే పిలవాలి. మమ్మీ డమ్మీ లాంటివి నాకు అస్సలు నచ్చవు. సిద్ధు వాళ్ళ ఫ్యామిలీలో ఫాదర్ని పప్పా అని పిలవడం అలవాటు. అక్కడ కావాలంటే నువ్వు మార్చుకో. రాతోడుగా నిన్ను అందరికీ చూపించాలి. గ్రాండ్ సెలబ్రేషన్ అరేంజ్ చేయాలి. ఫస్ట్ ఆశ్రమానికి వెళ్దాం. నాకన్నా హైట్ గా, సాలిడ్ గా, ఇంత హ్యాండ్సమ్ గా ఉన్న నా కొడుకుని పిల్లలందరికీ చూపించాలి అని డ్రైవ్ చేస్తూనే బ్రేక్ లేకుండా మాటలతో తన ఆనందం చూపిస్తూ ఉంటే, అమ్మల తర్వాత మళ్ళీ ఇంతగా మాటల ప్రవాహంలో మునిగి తేలింది తల్లి దగ్గరే కావడంతో ఒక పక్కన ఇబ్బంది పెడుతూనే మరో పక్కన చూపించలేని ఉద్వేగంతో అల్లాడిపోతున్న రుద్ర కార్ హవేలీ ప్రధాన ద్వారం ముందు ఆగడమే స్కూల్ నుంచి పారిపోయి వచ్చిన పిల్లాడిలా ఫాస్ట్ గా కార్ దిగేసి పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వెళ్ళిపోయాడు రుద్ర. బెదిరి తన నుంచి దూరంగా పరుగులు పెడుతున్న కొడుకుని కళ్ళల్లో నింపుకుంటూ దిగిన మయూరి కార్ పార్కింగ్ ఇచ్చి నవ్వుకుంటూ లోపలికి నడిస్తే రూమ్ కి రావడమే డోర్స్ లాక్ చేసిన రుద్రకి బెడ్ మీద మూడెంక వేసుకొని ముద్దులా నిద్రపోతూ కనిపించింది అమ్మలు. బయోలాజికల్ వెపన్స్ డ్రగ్స్ రూపంలోనే కాదు, మనసుని మనిషిని కుదిపేసే పరుగులు పెట్టించే మనుషుల రూపంలో కూడా ఫేస్ చేసిన రుద్ర తాపము కోపము అన్నిటినీ బకెట్ వాటర్ తో తీసుకొచ్చి అమ్మల మీద గుమ్మరిస్తే, రెయిన్ రెయిన్ అంటూ లేచి కూర్చున్న ఐరా పాప ముఖాన్ని ముంచేస్తున్న నీటి దార తుడుచుకొని కళ్ళు తెరిచేసరికి రుద్ర వెనక గుమ్మం దాటేస్తూ కనిపిస్తే, ఓయ్ బీస్ట్ అంటూ కోపము కవ్వింపు మేళవించిన పిలుపుతో గబాల్న మంచం మీద నుంచి దూకి అందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, అప్పటికే శిఖర్కి కాల్ చేస్తూ 4 గదుల బాల్కనీ కూడల నుంచి కిందకి ఉన్న మెట్ల గుండా వెళ్ళిపోతున్నాడు రుద్ర. శిఖర్తో మాట్లాడింది వినడమే బాబు ఫ్రస్ట్రేషన్ అర్థమయ్యి టైం తీసుకుని వెళ్ళడం బెటర్ అంటూ కన్ఫర్మ్ చేసుకున్న ఐరా కుట్టి తెలివిగా లోపలికొచ్చేసి ఫ్రెష్ అవ్వడానికి పోయింది. చీకటి సమయం గడియారంలో లేట్ అవుతుంది అని హెచ్చరిస్తూ ఉంటే, ఇక వెళ్ళు, ఎక్కువసేపు అందరి నుండి దూరంగా ఉండడం మంచిది కాదు అంటూ పద్మిని దేవి గుర్తు చేస్తూ ఉంటే, "హ్మ్, అందరూ చేరేసరికి ఈ రోజు నాకు ఫోన్ కూడా చేయలేదు" అంటూ చెప్పాడు విశ్వక్. క్లీన్ చేసిన కళ్ళద్దాలు మళ్ళీ కళ్ళకు తగిలించుకుంటూ, దానికి గుర్తు చేయాలన్న ఆరాటంతో నువ్వు సమయాన్ని పెంచుకుంటూ పోతే అవకాశాలు చేజారిపోతాయి. ఇప్పుడు దాని సమయం. సంతోషాలలో మునిగి తేలనివ్వు. మన సమయం రాగానే అందరి కపాలాలు బద్దలు కొట్టి ఆ కన్నీటి మధ్య దానిని భూస్థాపితం చేద్దాం అంటూ కసిగా పళ్ళు నూరింది పద్మినీదేవి. తోడ పుట్టిన రక్తపాసం మరిచి పుట్టింటి మీద ఆవిడ నూరిపోసే పైశాచికత్వమే అణువణువున నింపుకున్న విశ్వక్ అట్టహాసంగా నవ్వుతూ, ఆ రోజు కూడా ఇంకా ఎంతో దూరంలో లేదు అంటూ కసి నింపుకున్న కళ్ళతో ప్రగల్భాలు పలుకుతూ బయటకు వచ్చేసరికి రెడీగా ఉన్నాడు వేరునాథ్. శ్రమ శ్రమ తీసుకొని వెంటనే అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. 2 రోజులుండి నిదానంగా వెళ్ళండి అంటూ దేవికి జాగ్రత్తలు చెప్పి వేరునాథ్ చేతుల మీద కారెక్కుతున్న విశ్వక్ ని చూస్తూ, 2 రోజులు కాదు విశ్వక్, సమస్తము పూర్తయి సర్వం నీ చేతిలోకి వచ్చి నువ్వు ఆనందంగా సాగనంపినప్పుడే నేరుగా నా భర్త దగ్గరికి వెళ్తాను. ఈ ఎదురు చూపులతో అలసిపోయాను. అందుకే కామోసు అందరినీ ఒక్కచోటికి చేర్చి అవకాశం మన చేతిలో పెట్టాడు. ఆ భగవంతుడు సరైన పథకంతో సద్వినియోగం చేసుకుని నాకు విముక్తి కలిగించు అంటూ పురిగొల్పుతున్న రౌద్రంతో చేతికర్ర బిగించారు పద్మిని. ఆవిడ కక్ష పొందిన వినాశనాన్ని నిప్పుల రగులుతున్న ఆవిడ కళ్ళలో చూస్తూ నవ్వుతూ కార్ డోర్ క్లోజ్ చేసుకున్నాడు విశ్వక్. ఎవరికీ చెప్పకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంటికి వచ్చేసింది నేహ. అల్లుణ్ణి వదిలి వచ్చిన కూతురి రాకాకి ముందు ఆశ్చర్యపోయినా అంతలోనే తేరుకున్న సోనాలి గుమ్మల్లో నిలిచిన కూతుర్ని గట్టిగా హత్తుకొని నవ్వుతూ లోపలికి తీసుకువెళ్తూ, నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యే వరకు ఉండలేవని. అందుకే అన్నిసార్లు చెప్పాను నీ గురించి ఆలోచించమని. ఇప్పుడు వేద్ని వదిలేసి వచ్చేసావు. అదే నీతో ఉంటే ఇలా జరిగేది కాదుగా అంటూ ఎప్పట్లా మాట్లాడుతున్న తల్లి మాటలకి విసుగ్గా విడిపించుకొని, వేద్ నాతో ఉన్నా, నా ఇంట్లో ఉన్నా, నేను తనతో తన ఇంట్లో ఉన్నా ఇద్దరం కలిసి ఉంటాం మమ్మీ. అందుకు కావాల్సింది ప్రేమ. అది లేదని వచ్చేశాను. నీ ఇష్టానికి ఊహించుకోకు అంటూ ఇరిటేట్ అవుతూ పైకి వెళ్ళి చిల్లంతా రీసౌండ్ వచ్చేలా డోర్ ఫోర్స్ గా క్లోజ్ చేసింది నేహ. ఆ సౌండ్ కి ఉలిక్కిపడ్డ సోనాలి తను ఊహించిన దానికన్నా గట్టిగానే ఏదో గందరగోళం జరిగిందని కంగారు పడిపోతూ సగటు భార్యలా భర్తకు ఫోన్ చేసి కూతురు వచ్చిన విషయం తెలియజేసింది.
మరి అప్పుడు కూతురికి బ్రెయిన్ వాష్ చేసి కాపురం చక్కదిద్దినట్టే మళ్ళీ అదే పనికి పూనుకుంటారా? అప్పుడు విన్న నేహ ఈసారి కూడా వింటుందా? రుద్ర రియాక్షన్‌కి ఇంట్లో బలయ్యేదెవరు? ఎప్పటిలా డాక్టర్ బాబేనా? సిద్ధు, మయూరిని రుద్ర యాక్సెప్ట్ చేస్తాడా? దీనికి కారణమైన వాళ్ళకి రుద్ర ఇవ్వబోయే కానుక ఎలా ఉంటుంది? పద్మిని విశ్వక్ వేయబోయే ఆ పథకం ఏమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.